వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై చెత్త తొలగింపు, డ్రైన్లలో పూడికను తీసి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులతో పాటు బాధితులకు నిత్యావసరాలు అందించే ప్యాకింగ్ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ప్యాకింగ్ విధానాన్ని పరిశీలించిన తగిన సూచనలు అందించారు. అలాగే నిత్యావసరాలు అందించడాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం దండముడి వద్ద వరద ముంపునకు గురైన కరకట్టను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. ఓగేరు వాగును వైసీపీ నాయకులు ఆక్రమించడం వల్లే చిలకలూరుపేట ముంపునకు గురైందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఓగేరు వాగుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని అన్నారు. సంక్షోభంలో ఉన్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ప్రతిపాటి పుల్లారావు కోరారు. గత పాలకులు వైసీపీ పాలనలో వాగును ఆక్రమించేశారు. ఇక్కడ చూస్తే వాగు మొత్తం జరిగిపోతా ఉంది. ఎందువల్ల వీటన్నిటికి కారణం వాగులో ముళ్ళ పొదలు, చెట్లు, పూడికి తీయకపోవటం, డ్రైన్లు క్లీన్ చేయకపోవటం, డ్రైనేజీ వ్యవస్థకి నిధులు కేటాయించకపోవటం. జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్లు కూడా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సాగర కాలువలు కానీ, కెనాల్స్ కానీ, కాలువలు కానీ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురి కాబడటమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి వర్షానికి కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఏర్పడింది.